అండి వెల్కమ్ టు సాయిశ్రీ ఫ్యాషన్స్. ఈరోజు మన కటింగ్ వచ్చేసి శారీ బ్లౌజ్ పెట్టికోట్ అండి. ఇది చానాళ్ళ క్రితం ఇదివరకు వాళ్ళు ఇలాగే కుట్టించుకునేవాళ్ళు. ఈవిడ కూడా అలానే ఇచ్చారనమాట. నాకు 1 మీటర్ క్లాత్ ఇచ్చారు. నేను ఒకటి కుట్టి ఇచ్చాను. ఒకసారి చూడండి ఆంటీ, సరిపోతుంది అనుకుంటే నెక్స్ట్ది కూడా కంప్లీట్ చేద్దామని. ఓకే అమ్మ, పర్ఫెక్ట్గా ఉంది చూడండి అని, కత్తి మీద కూడా కట్ చేయమని. నేను 1 మీటర్ ఇచ్చారు కదా, ఒకటి కుట్టేసి ఇచ్చాను. ఇది రెండోదండి. 1 మీటర్కి 2 అవుతాయి అనమాట. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అండి. శారీ పెట్టికోట్స్ ఎందుకు అంటే, అలవాటు ఉన్నవాళ్ళు కొంచెం ఏజ్డ్ అయినా సరే కంటిన్యూ చేస్తూ ఉంటారు కదా. కానీ నేను ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే, టీనేజర్స్ కూడా ఇట్లా స్టిచ్చింగ్ చేయించుకుని, అంటే మా దగ్గరని కాదు, మామూలుగా కూడా చేయించుకుంటేనే బెటర్ అండి. ఈ పైన హుక్కు దగ్గర నొక్కుకుపోతూ కొంచెం నరాలు నొక్కుకుపోతాయి అటండి. అందుకని ఇలా కాటన్ ఫ్యాబ్రిక్ వాడటం అనేది మంచిది. అయితే దీని కటింగ్ చూద్దాం. ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి నడుం లూజ్ చూస్తున్నానండి. మొత్తం 33 ఉంది. నేను కాజా పట్టీని వదిలేశాను ఉక్సులు పట్టీ కాడి నుంచి. దీనికి ఖర్చులు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ డాట్స్ వేయడానికి 12 ఇంచులను కలుపుతున్నాను అనమాట. మొత్తం కలిపితే 33కి 12 కలిపితే 44 కదా. దాన్ని 4 భాగాలు చేశాను. ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి మొత్తం అది 4 భాగాలు చేస్తే 11 వచ్చింది. ఆ 11ని నడుం లూజ్గా ఇక్కడ పెడుతున్నానండి. దీనిలోనే ఖర్చులు డాట్స్ వచ్చేస్తాయి మనకి. ఇట్లా ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుందని నేను వివరంగా చెప్తున్నానండి. మీకు అర్థం కానట్లయితే ఒక కామెంట్ చేయండి. ఇప్పుడు హైట్, ఈ జాయింట్ కుట్టు ఉంది కదా, షోల్డర్ మీద జాయింట్ కుట్టు దగ్గర నుండి బ్యాక్ పార్ట్లో ఇట్లా స్ట్రైట్గా తీసుకుంటే 11.5 వచ్చిందండి. నేను 1/2 ఇంచ్ షోల్డర్కి, 1/2 ఇంచేమో కింద కలిపి ఇంకొక 1/2 ఇంచ్ మొత్తం 13 మాత్రం ఇట్లా పొడవని పెడుతున్నానండి. ఎందుకంటే బ్లౌజ్ కంటే కొంచెం పైకి ఉండాలి. ఫ్రంట్ మనకి బ్లౌజ్ వేసుకుంటే లోపల ఇన్నర్ వేర్ అనేది కనిపించకుండా ఉండాలి. కాబట్టి హైటు 13 పెడితే సరిపోతుంది. మనం ఫోల్డింగ్కి ఒక 1 ఇంచ్ కలిపేసుకొని 14గా నేను పొడవుని మార్కింగ్ చేశానండి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 6 తీసుకున్నాం. బ్లౌజ్ ఎంత ఉంటుందో అంతే. కానీ చంక డౌన్ వచ్చేసి బ్లౌజ్ లాగా తీసుకోకూడదు, ఇంకొంచెం ఎక్కువ 1 ఇంచ్ ఎక్కువ పెంచుకొని తీసుకున్నాను. 7 ఇంచెస్. అదే 7 ఇంచెస్ని ఈ చివరిని కూడా, అంటే 11 దగ్గర మనం బాడీ లూజ్ పెట్టాం కదా, అక్కడ మార్కింగ్ చేసి దీన్ని ఒక బాక్స్ లాగా కొట్టేద్దాం. ఇలా కొట్టేసామంటే ఇది వచ్చేసి సైడ్ జాయింట్, ఇటువైపుకి వచ్చేసి చంక డౌన్ అనమాట. దీనికి ఫ్రంట్ నెక్ ఎలా తీసుకోవాలనేది కూడా చూపిస్తానండి మీకు. అంటే డౌట్స్ ఉండొచ్చు. ఒకవేళ కొత్త వాళ్ళు అయితే మనం అమ్మ కుట్టగలమా లేదా అని అనుకుంటారు. అంటే బ్లౌజ్ వేరు ఇది వేరు అని అనుకుంటారు కదా. అందుకని ఇక్కడ మన మెడ వచ్చేసి 4 ఇంచెస్గా మార్కింగ్ చేస్తున్నానండి. షోల్డర్ మీద పట్టీ వచ్చి 1/2 ఇంచ్ కానీ 1 ఇంచ్ లోపుగా ఉండాలి. కాబట్టి మనకి 2 ఇంచెస్ ఉండేలాగా మార్కింగ్ చేసుకుని, అంటే 6లో నేను 4 మాత్రం మెడక తీస్తున్నాను అనమాట. రౌండ్ అనేది దీనిలో వస్తుంది. కాబట్టి మనకి షోల్డర్ మీద బ్లౌజ్ లోపలే ఉంటుంది పట్టి, బయటికి కానీ ఇటు చంక వైపుకి కానీ, అంటే షోల్డర్ వైపుకి కానీ జారిపోకుండా ఉంటుంది అనమాట. బ్లౌజ్ మెజర్మెంట్స్ లానే ఉంటుంది కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. ఎవరైనా ఈజీగా కట్ చేసేసుకోవచ్చు. ఈ ఎల్ స్కేల్ పెట్టి రౌండ్ తీసేయచ్చు, కానీ నేను చేత్తోనే తీసేస్తున్నాను. కొత్త వాళ్ళైతే ఎల్ స్కేల్ యూజ్ చేసుకోండి, బాగా యూజ్ అవుతుంది. నాకు కొంచెం హ్యాండ్ మూమెంట్ బాగుంది. అదిను ఇట్లా బయట హాల్లో కూర్చున్నామండి, అందుకని కొంచెం వెలుగు ఎక్కువగా ఉంది. మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇది వచ్చేసి చంక డౌన్కి ఒక 1/2 ఇంచ్. బ్లౌజ్కి ఎలా తీస్తామో అలాగేనమాట. ఇప్పుడు కట్ చేసేద్దామండి. ఇది బ్యాక్ పార్ట్. డాట్స్ వేయటం కానీ, ఫ్రంట్ పార్ట్ డాట్స్ వేయటం అంతా బ్లౌజ్కి ఎలా అయితే వేస్తామో అలాగే వేస్తాము. హైట్ తగ్గుద్ది, హ్యాండ్స్ ఉండవు. షోల్డర్ మీద పట్టీ అనేది 1/2 ఇంచ్ పట్టీలాగా వస్తుంది అనమాట. స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత కూడా నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను, చూడండి, మీకు కూడా అర్థమవుద్ది. బ్లౌజ్కి ఎలా అయితే కుడతామో అలాగే ఇప్పుడు కూడా ఇదిగోండి, ఇది వచ్చేసి ఓపెన్స్ కదా, ఈ అటు ఓపెన్స్ వేసేస్తున్నాను. అంటే నాకు ఆపోజిట్ సైడ్న ఉక్సులు పట్టి ఉందన్నమాట. ఇది స్ట్రైట్ పీస్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, క్రాస్గా వేయక్కర్లేదనమాట. మనకి ఆదికి ఒక ఇన్నర్ వేర్ ఇచ్చారు కదండి, దాని ప్రకారం నేను కట్ చేస్తున్నాను. పొడవు లూజు, పైన షోల్డర్ మీద పట్టి, ఇది కూడా అనమాట.
నేను ఒక పేపర్‌లో చదివానండి, న్యూస్ పేపర్‌లో. ఈ ఇన్నర్ వేర్స్ ఆడపిల్లలు వేసుకునేటప్పుడు షోల్డర్ మీద ఆ ప్లాస్టిక్ పట్టీ లాంటిది ఉంటది కదా! అడ్జస్ట్‌మెంట్ చేసుకునేది. అది నొక్కుకోవటం వల్ల నరాలు అనేవి కొంచెం అరుగుతున్నాయని డాక్టర్స్ అంటున్నారని నేను న్యూస్ పేపర్‌లో కూడా చదివానండి. ఒకవేళ కాలేజీ పిల్లలు గనక చూసినట్లయితే ఒకసారి మీకు ఇంట్లో గనక మిషన్ ఉన్నట్లయితే ఇట్లా ట్రై చేయండి. కంఫర్ట్‌గా ఉంటది. ఇప్పుడు వేసవికాలం కాబట్టి బావుంటదండి. ఇదండి వీడియో. స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంది. వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దండి.